హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి సందడి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది లాస్ట్ సండే వీడియో అనమాట. సో, ముందు సండే బగారా రైస్, చికెన్ కర్రీ చేసాం కదా! సో, లాస్ట్ సండే స్పెషల్ ఏంటంటే దమ్ బిర్యానీ అనమాట. సో, ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఫుల్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అయితే దమ్ బిర్యానీ కోసం చికెన్ పీసెస్ కొంచెం పెద్దవిగా తీసుకుంటే బెటర్ అనమాట. సో, ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాము. నార్మల్ యాజ్ యూజువల్గా మనం ఎలా మ్యారినేట్ చేసుకుంటామో అలాగే ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేస్తున్నామంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక 4 టేబుల్ స్పూన్స్ మైదా ఎక్స్ట్రాగా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. బికాస్ ఫ్రై పీస్ బిర్యానీ టైప్లో ట్రై చేస్తున్నాం అని చెప్పేసి కొంచెం ఫ్రై చేసుకోవడం కోసం కార్న్ఫ్లోరు, మైదా వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాం అనమాట. సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాము. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కామనే, ఇంకా దీని గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఇంకా అదే ఆయిల్లో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ చికెన్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని మంచిగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్ కొంచెం తీసేసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకుని కర్రీకి సరిపడగా ఆయిల్ ఉంచుకుని లైట్గా షాజీరా యాడ్ చేసుకుని ఫస్ట్, ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఒక 4 చిల్లీస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కర్రీ కోసం, అంటే దమ్ బిర్యానీ పైన లేయర్స్గా మనం కర్రీ వేస్తాం కదా, ఇక్కడైతే ఆ కర్రీ ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట. ఈ ఆనియన్స్ని, చిల్లీస్ని మంచిగా వేయించుకున్న తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసాం కదా, అందులో అల్లం పేస్ట్ యాడ్ చేసాము. సో ఇక్కడ చూసుకొని క్వాంటిటీ సరిపడగా లైట్గా అల్లం పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. అక్కడ రాజా కర్రీకి ప్రిపరేషన్స్ చేస్తుంటే ఇక్కడ నేను బిర్యానీ కోసం రైస్ని నానబెట్టాను అనమాట. ఏ రైస్ అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ సోక్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కారం అసలు యాడ్ చేయలేదు కదా ఇప్పటి వరకు, టేస్ట్కి సరిపడగా సాల్టు, కారం, పసుపు అన్నీ ఒకసారి సరిపడగా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ మిక్స్ చేసి మనం వేయించుకుంటున్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి, భలే కమ్మటి వాసన వచ్చిందనమాట. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పెరుగుని బాగా మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇందులోకి పెరుగు యాడ్ చేసిన తర్వాత చూడడానికి మంచి గ్రేవీ టెక్స్చర్ వచ్చి భలే ఉంది కదా, చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ చికెన్ పీసెస్కి ఆ గ్రేవీ మొత్తం పట్టేలాగా కొంచెం బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. కర్రీ అయితే ఇక్కడితో ప్రిపేర్ చేయడం అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే బిర్యానీ కోసం ఫస్ట్ మనం రైస్ బాయిల్ చేసుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి కుక్కర్లో కొన్ని వాటర్ తీసుకోవచ్చు. అంటే అన్నీ ఇని అని అక్కర్లేదు, ఎందుకంటే మనం ఈ రైస్ని తర్వాత అందులో యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ తీసుకొని అందులోకి హోల్ గరం మసాలా, మొత్తం బిర్యానీ స్పైసెస్ అన్నీ, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ వాటరు ఎంత ఉప్పగా ఉండాలంటే సముద్రం నీరంతా ఉప్పగా ఉండాలంట. సో కొంచెం ఉప్పు ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. చెప్పాం కదా సముద్రం నీరు అంత ఉప్పగా ఉండాలని చెప్పేసి, సో అందుకే రాజా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. చాలా ఉప్పు వేసామన్నమాట. ఈ వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుని 90% ఇక్కడే కుక్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా కుక్ చేసుకోకూడదు, ఒక 80 to 90% కుక్ అయితే సరిపోతుంది. అక్కడ ఆ రైస్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంకొక ప్యాన్ పెట్టుకుని పైన మనం జీడిపప్పు వేస్తాం కదా దమ్ బిర్యానీకి, సో ఆ జీడిపప్పుని ఇక్కడ ఫ్రై చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇందాక ఫ్రై చేయడం మర్చిపోయామన్నమాట ఆయిల్ ఉన్నప్పుడు, సో అందుకని చెప్పేసి మళ్ళీ వేరే ప్యాన్ పెట్టి ఇక్కడ ఫ్రై చేస్తున్నాము. ఇంకా ఇక్కడైతే రైస్ మనం అనుకున్నట్టుగానే 80 to 90% కుక్ అయిందనమాట. సో ఒకసారి మనం చేత్తో టచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది, కొంచెం పదునుగా దించుకుంటే సరిపోతుంది. సో అది పక్కన పెట్టేసి ఇప్పుడు దమ్ చేయడం కోసం అడుగు మందంగా ఉండే వేరే ప్యాన్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో మేమైతే ఇక్కడ పాన్ పెట్టేసామన్నమాట, అది కొంచెం థిక్గా ఉంటుందని చెప్పేసి పాన్లోనే దమ్ చేద్దామని చెప్పి పాన్ పెట్టేసాము. సో మీరు అడుగు మందంగా ఉన్నది ఏదైనా ప్యాన్ తీసుకొని ఫస్ట్ లేయర్గా మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, అది మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
పైన మనం వండుకుని పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీ పీసెస్, ఆ పీసెస్ అన్నీ కూడా పైన వేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కొంచెం వేయండి. యాక్చువల్లీ మేము మర్చిపోయాము, అందుకే పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ కూడా వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవడమే. మన దగ్గర ఉన్న రైస్ 2 లేయర్స్కి సరిపోతుంది. ఇన్ కేస్ ఏమైనా ఎక్కువ ఉంటే 3rd లేయర్కి వేసుకోండి. సో మాకైతే మేము కుక్ చేసిన రైస్ మొత్తం 2 లేయర్స్కి సరిపోయిందనమాట. ఇంకా ఫైనల్గా దీనిపైన అయితే కొత్తిమీర, పుదీనా, ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ లేయర్కి మర్చిపోయామని చెప్పాం కదా, సో వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ సెకండ్ లేయర్ పైన వేసేసామన్నమాట. అలాగే మనం రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసి పక్కన పెట్టుకుని ఆ వాటర్ని ఈ రైస్ చుట్టూ పక్కలా వేసేసి దమ్ చేసుకోవడమే. ఇలా దమ్ చేసుకునేటప్పుడు మంటని కరెక్ట్గా 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత 8 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని దమ్ చేసుకుంటే మంచి టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడడానికి భలే కలర్ఫుల్గా ఉందనమాట. ఇందులో మేము ఏం కలర్స్ అవి ఏమీ యాడ్ చేయలేదు. యాక్చువల్లీ పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ రాజాకి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అని చెప్పేసి సో నెయ్యి అయితే యాడ్ చేయలేదు, ఇంకా కలర్స్ లాంటివి కూడా ఏమీ యాడ్ చేయలేదు. సో ఫైనలీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట. కొంచెం ప్లేట్లో పెట్టుకుని రాజాకి అయితే ఇచ్చేసాను. రాజా టేస్ట్ చాలా బాగుంది అని అన్నాడు. సరే మరి నేను కూడా దమ్ బిర్యానీ తినాలి, ఉంటాను, బాయ్ బాయ్.